జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ఇక ఊరుకో దేవకి, నిన్ను నువ్వు సంభాళించుకోవాలి. దేవకి, నన్ను క్షమించాలి. నువ్వు మన అష్టమ సంతానమైన పుత్రుడు ఇంకా జీవించే ఉన్నాడని నేను నీకు చెప్పలేకపోతున్నాను. తను కంసుడి దురాఘాతాలన్నింటికీ తగిన శిక్ష విధిస్తాడు. మిత్రమా, ఏం జరిగింది? ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మిత్రమా, నేను నా కుమార్తెను తీసుకుని మధురకు బయలుదేరాను. ఉన్నట్టుండి ఆ అకాల తుఫాను రావడం, మా ఎద్దుల బండి అలా గోకులానికి వచ్చేయడం, మీ చిన్నాన్ని చూడగానే నా కూతురు కళ్ళు తెరవడం, ఇదంతా కాకతాళీయంగా జరిగిందేనా, లేదంటే ముందే నిర్ధారించబడిందా? మిత్రమా, చూస్తుంటే నువ్వు చాలా లోతుగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నావు. నువ్వెన్నైనా చెప్పునందా, నాకేమనిపిస్తోందంటే మీ చిన్నాకి మా అమ్మాయికి ఏదో అవినాభావ బంధం ఉన్నట్టుంది. వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారంటే దీని వెనకేదో లక్ష్యం ఉండే ఉంటుంది. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. వీళ్ళిద్దరూ కేవలం మన పిల్లలు. దేవి, మీ తండ్రి గారు నా వాస్తవ రూపం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. నా నిజ రూపం ఈ విశ్వంలో ఎవరూ కాంచలేదు. ప్రభు, ఏ భక్తుడైనా ఎప్పుడూ తన దైవం వాస్తవ రూపాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నిస్తాడు. ఆ రిషభానుడు ఎన్నో జన్మలుగా నాకు నిజమైన భక్తుడు. అందువల్లే వారికి నిజం తెలియకపోయినా నిజం పట్ల అవగాహన కలిగినట్లుంది. ఈ జన్మలో రిషభానుడు నాకు తండ్రి కావడం నా అదృష్టం. నందబాబు, 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 నందబాబు. ఏమైంది అక్రూరా, ఇలా వచ్చారేంటి? నందబాబు, వజ్రపురి రాజ్యమంతా చాలా పెద్ద ఆపదకి గురవుతోంది. యశోదారాణి, మీరు ఇద్దరు పిల్లలతో లోపలికి వెళ్ళిపోండి. ఒక్క క్షణం కూడా పిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టకండి. భగవంతుడా, వజ్రపురి రాజ్యంలోని పిల్లలంతా పెద్ద ఆపదలో చిక్కుకున్నారు. నందబాబు, పద.
మీరంతా కలిసి నా బిడ్డని కాపాడాలి. మీరు చేసే మేలు నేను ఎన్నటికీ మర్చిపోను. మనందరం కలిసి వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నందబాబు ఇంటికి వెళ్ళాలి. మధుర సంగీతానికి ఇదే ఆరంభం. నేటి నుంచే ఆ గానం ప్రారంభం. ఆహా ఆహా, మన పెద్దలు ఏనాడో చెప్పారు, నిజమైన సంగీతం బాధల్లోంచి పుడుతుంది అని చెప్తుంటారు. నిజమే. ఎందుకంటే మిగతా స్వరాలన్నీ అభ్యసిస్తేనే వంట పడతాయి. కేవలం రోదన ఒక్కటే అతి సులువుగా వచ్చేస్తుంది, గుండె లోతుల్లోంచి వస్తుంది. ఏ తల్లుల సంతానమైతే ఆ తల్లులు కళ్ల ముందు ఉండగానే హతమార్చబడతారు. అలాంటి తల్లుల రోదనలో ఉన్న మాధుర్యం, వాళ్ళ ఆహాకారాలు ఎంత లయబద్ధంగా ఉంటాయో వాటికి సరిసాటి ఇంకేదీ లేదు అని చెప్పాలి. దానికదే సాటి అని చెప్పాలి. దుఃఖంతో తపించే తల్లుల రోదనలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో ఈ లోకంలో వేరే ఏ సంగీతంలోనూ లేదు. ఎంతటి మధురం! కంసుడు దేవకీదేవి అష్టమ సంతానాన్ని చంపలేకపోవచ్చు. అంత మాత్రం చేత అతను గోకులంలోని పసికందులందరినీ చంపేస్తాడా? అక్రూరా, మేము మా పిల్లలతో ఎక్కడైనా దాక్కోవాలన్న మీ సలహాతో నేను ఏకీభవించడం లేదు. రిషభానుడి గారు, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ కంసుడు దేవకి అష్టమ సంతానాన్ని వెతికి పట్టుకుని ఆ బిడ్డని హతమార్చేటంత వరకు వాడికి ప్రాణాపాయం తప్పదు. ఆ కంసుడు తన ప్రాణభయాన్ని తొలగించుకోవడానికి మొత్తం రాజ్యంలోని పసిబిడ్డలందరినీ హతమార్చవలసిందిగా ఆజ్ఞాపించాడు. దయచేసి మీరంతా కొంచెం శాంతించండి. అసలు జరిగిందేమిటో వివరంగా చెప్పండి. నందబాబు, ఆ కంసుడు సైనికులు మా పురిట్లో బిడ్డల్ని హతమార్చేస్తున్నారు. మా పిల్లల్ని కాపాడండి నందబాబు. ఇక ఒకే ఒక మార్గం ఉంది. మనం ఇక దెబ్బకి దెబ్బ కొట్టాల్సిందే. ఆ కంసుడికి తెలిసి వచ్చేలా చేయాలి. వాడు కనుక మన బిడ్డల మీద కన్ను వేశాడో వాడి కళ్ళు పీకేస్తామని తిరిగి చెప్పాలి. అదేలా రిషభాను, మనకిప్పుడు అంతటి వ్యవధి లేదు. యుద్ధానికి ఇప్పుడు మనం సిద్ధపడలేం. అది కాదు నందా. రిషభాను, ఒకటి మర్చిపోకండి. కంసుడి చావుకి కారణం కాగల ఆ చిన్నారి బాలుడు ఈ రాజ్యంలోనే ఉండాలి. అందువల్ల ఈ పిల్లలందరినీ కాపాడటంలోనే ఆ బాలుడి రక్షణ ఉండొచ్చు. దామోదర్, నువ్వొక పని చేయి. ఈ గ్రామస్తులందరికీ తెలియజేయి. వాళ్ళు తమ పిల్లల్ని వెంట పెట్టుకుని ఏదైనా సురక్షిత స్థానానికి వెళ్ళిపోమను. వెళుతూ వాళ్ళు మిగతా గ్రామవాసులు కూడా చెప్పమను. ఈ రాజ్యంలో ఒక్క బిడ్డ కూడా అకాల మరణం పొందకూడదు. నా ప్రియాతి ప్రియమైన మహారాణి ప్రాప్తి, మనసులో ఏదైనా వికారం పుడితే అది ముఖంలో కనిపిస్తుంది. అది మానసిక వ్యాధిగా మారుతుంది. ఈ వికారమనే భావం మనసుని ఆత్మని రెండింటినీ వికృతంగా చేసేస్తుంది. నాకేం అర్థం కాలేదు పరమాత్మ. కాని కంస పరమాత్మ అన్ని అర్థం చేసుకోగలడు. నా ప్రియాతి ప్రియమైన మహారాణి ప్రాప్తి,
నా మనసుకు ఏదో అనిపిస్తోంది. నీవు నాకేదో చెప్పదలిచావు అని. చెప్పు. అదేం లేదు పరమాత్మ. పరమాత్మ అంటావు కానీ నువ్వు అంగీకరించవు. అంగీకరించినట్లయితే ఎలా మర్చిపోతున్నావు? పరమాత్మ అంటే అందరి మనసులో మాట తెలుసుకోగలడు అని. భక్తునికి పరమాత్మ అంటే భయం దేనికి? నీ మనసులో ఉన్నదంతా బయటకు రానివ్వు. చెప్పే, అదేదో నిర్భయంగా చెప్పు. చెప్పే, సకలం చెప్పే. చెప్పే, నువ్వు ఇంతవరకు కంస పరమాత్ముడి ఆజ్ఞను పాటించలేదు కదా ప్రాప్తి? పరమాత్మ, నాకేమనిపించిందంటే వజ్రపూరి రాజ్యంలో ఉన్న పసికందులందరినీ హతమార్చవలసిన అవసరం మీకేముందని. మీకు అక్కడున్న వాళ్ళందరూ శత్రువులు కాదుగా, కేవలం మీకున్న శత్రువు అంటే నా నిర్ణయాన్ని శంకించే ప్రతి మనిషి నాకు శత్రువే అవుతాడు. ఎవరు శంకిస్తాడో వాడు శిక్షార్హుడే. శిక్షని అనుభవించాలి. అయితే నువ్వేమో నాకు అందరికంటే ప్రియమైన భార్యవి. నాకంటే నీ గురించే నాకు ఎక్కువ బెంగ. ఆ పసికందుల్ని చంపడం నా కోసం చేస్తున్న పని కాదు, అది నీకోసమే చేస్తున్నాను ప్రాప్తి. కొంచెం ఆలోచించు. ఒకవేళ నీ ప్రత్యక్ష దైవమైన ఈ భర్త మరణించాడే అనుకో, అసలు నేను లేకుండా నువ్వు ఉండగలవా? నా అనంతరం నువ్వు కార్చబోయే అశ్రువుల గురించి నా బెంగంతా ప్రాప్తి. ఇలా గనక నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నాకస్సలు నచ్చదు. జరుగుతున్నదంతా నీ ఆనందం కోసమే జరుగుతోంది. అందుకే ఇది నవ్వు, కొంచెం నవ్వు ప్రాప్తి, నవ్వు. నా నిర్ణయాన్ని శంకించే వారిని నేను తప్పకుండా శిక్షిస్తాను. కంస పరమాత్మ నుదుట తిలకందిద్దు. సైనికులారా, అన్ని ఇళ్ళు పూర్తిగా గాలించండి. ఈ ఊళ్ళో ఏ ఒక్క పిల్లాడు కూడా ప్రాణాలతో బయటపడకూడదు. వెతకండి. గోకుల వాసుల హితాభిలాషులు ఆ నందుడు, ఆ యశోదాదేవి. ఇదేగా వాళ్ళిల్లు. ఈ ఇంటిని నేనే గాలిస్తాను. నందబాబు, యశోదాదేవి, మీ ఇంటికి భద్రాక్ష సేనాపతి వచ్చాడు. చూడండి నందబాబు. చూడండి నందబాబు. యశోదాదేవి, ఎక్కడ దాక్కున్నారు మీరిద్దరు? నందబాబు, మేం గోకులమంతా గాలించి చూశాం.
కానీ ఇక్కడ ఎవరూ దొరకలేదు. ఎక్కడ చచ్చారు అందరికందరూ? నేనిక్కడికి వస్తున్న సంగతి నా రాకకు ముందే వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. అందుకే గోకుల వాసులంతా పారిపోయి ఎక్కడో దాక్కున్నట్టున్నారు. ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టొద్దు, వెతకండి. ఋషభాను, నలువైపులా ఒక కన్నేసుంచు. ఆ కంసుడి సైనికులు ఎట్నుంచైనా ఏ క్షణంలోనైనా రావచ్చు. కన్ను వేసి ఉంచితే మాత్రం ఏం లాభం? ఇంతకాలంగా పాపాత్ముడైనా ఆ కంసుడు మన గొల్లవాళ్ళందరినీ భయంతో బెదిరిస్తూనే ఉన్నాడు. అయినా సహిస్తూ వచ్చాం. ఇప్పుడు బాగా మితిమీరిపోయాడు. వాడు మన పిల్లలకే ప్రాణభయంగా తయారైపోయాడు. ఈ విధంగా పిల్లల్ని వాడి కంటపడకుండా దాచిపెట్టడం కంటే మనం ఆ కంసుడి సభకే వెళ్ళి వాడిని ప్రశ్నిస్తే బాగుంటుంది. ధైర్యముంటే వాడు మన పిల్లల్ని ఒక్కసారి తాకి చూడమని చెప్పు. నంద, ఇక్కడున్న మన పిల్లల అందరి ప్రాణాలు కాపాడ్డానికి మన ప్రాణాలనే పణంగా పెట్టడం తల్లిదండ్రులుగా మన కర్తవ్యం. మిత్రమా, తల్లిదండ్రులుగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికే మనం పిల్లల్ని సురక్షిత స్థానానికి తీసుకువెళ్తున్నాం. ఒక్కసారి ఆలోచించు, ఒకవేళ మన ప్రాణాలకి ముప్పు వస్తే అప్పుడు ఈ పిల్లలంతా ఏమవుతారు? దయచేసి నా మీద నమ్మకం ఉంచు. ఏ రోజైతే మనం కంసుడిని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటామో ఆ రోజు నువ్వు చెప్పినట్లుగానే మనం అందరం చేద్దాం. ఆగండి! మీరందరూ కూడా ఆ కొండకి చాటుగా ఒక కొనవైపుకు రండి. చూడండి, కంసుడి సైనికులకి మనమంతా ఇలా గుహలోకి వెళ్తుండడం కనిపించకూడదు. మొత్తం 50 మంది గోవర్ధన పర్వతం వైపు వెళ్తున్నారు. యశోద, మన పిల్లలకి ఎలాంటి ఆపద రాదు కదా? అలా ఏం జరగదు కీర్తి. కంసుడు దేవకి అష్టమ సంతానం కోసం అన్వేషిస్తున్నాడు. ఇక ఆ దేవికి అష్టమ సంతానం అతనికి ఎంత మాత్రమూ దొరకదు. నేను మీ అందరికీ ముందే చెప్పానుగా, ఇక గోకులానికి చెందిన మొత్తం పిల్లలంతా ఒకేసారిగా చస్తారు. ఆగండి! మీరందరూ కూడా ఆ కొండకి చాటుగా ఒక కొనవైపుకు రండి. చూడండి, కంసుడి సైనికులకి మనమంతా ఇలా గుహలోకి వెళ్తుండడం కనిపించకూడదు. హారతిని ఆరంభించండి. నందబాబు, కంసుడి సైనికులు వచ్చేశారు. ఇక్కడున్న స్త్రీలందరూ కూడా మీ పిల్లలతో పాటు ఈ పక్కగా రండి. రండి.
నందా మీరెక్కడ దాక్కున్నా నేను కనుక్కుని వచ్చేశాను. నువ్విక్కడ శివాలయంలో దాక్కుంటే పురిటి బిడ్డల్ని ఈ భద్రాక్షుడి నుంచి కాపాడగలననుకున్నావా?